మా రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం చరికొండ విలేజ్. గత 3 సంవత్సరాల క్రితం మా అన్న జడ్పీటీసీ గారు చేసిండే, మా వదిన గారు మేము ఇక్కడ వచ్చినాము. అప్పుడు ఇంత డెవలప్ లేకుండే. ఆ రోజులలో మేము ఉదయం 5:30-6 గంటలకే మేము మా మిస్సెస్, మా వదిన, మా అన్నగారు వచ్చి అమ్మవారి చుట్టూ కడుక్కుంటూ, అమ్మవారిని స్వేదించుకుంటూ, అమ్మవారిని మతలో పెట్టుకుంటూ గత మేము 61 నుంచి మేము రాజకీయాల లోపల ఉన్నాము. మాకు సర్పంచ్ పదవి మాకు ఎలానో ఇప్పుడు రాలేదు. ఈసారి అట్లా మాకు ఇట్లా సర్పంచ్ పదవి మాకు వస్తే 100కు 200% మీ దగ్గరకు వస్తాను తల్లి. మేము వస్తాము, మొక్కుకోను. మేము 8 మంది అన్నదమ్ములం. 8 మంది మా మొత్తం పెద్ద కుటుంబం మాది. అందరం కలిసి మా ఆడపిల్లలతో సహా మేము అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో, ఇది మామూలు విశేషం కాదండి. ఇది గత 35-40 సంవత్సరాల నుంచి అనుకున్న కళ. ఇది మేము అనుకున్నాం, మాకు సాధించిన అమ్మవారు. దానికోసం మేము అమ్మవారి దగ్గరకు వచ్చినాం. యుఎస్ లో నా బిడ్డ ఉంది, ఆమె కూడా మంచి మేలు కలగాలని అమ్మవారి కోసం మొక్కనికి వచ్చినాం. అతి గవర్నమెంట్ కూడా మంచి అనుకూలంగా మంచి పనులు చేస్తుంది. మేము అనుకోలేదు ఇంత అద్భుతంగా అయితే, మేము అనుకోలేదు. చాలా మంచిగా అయోధ్య ఏ రకంగా మోడీ గారు పట్టించుకుంటాం, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క గాని ప్రతి ఒక్కరు ఇంత పెద్ద డెవలప్ చేస్తారు అనుకోలేదు. చేస్తున్నారు మంచిగా. ఇంకా ముందుకు పోవాలని, ఈ గవర్నమెంట్ కూడా ముందుకెళ్లాలని, వాళ్ళకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? జాతర నుండి వస్తున్నామండి. ఇది 5వసారి జాతర రావడం. చాలా బాగుంటది ఇక్కడ, స్పెషాలిటీ బాగుంటది. ఈసారి కూడా మంచిగా ఉంటుంది, బాగానే ఉంది. అసలు సమ్మక్క సారక్క స్టోరీ మీకు అన్న తెలుసా? మీరు అన్న చెప్తారా దాని గురించి? మాకు పూర్తిగా అయితే ఏం తెలియదు. చిలకల గుట్టారని తీసుకొస్తారని తెలుసు. సమ్మక్క సారలమ్మ తల్లిని ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత తీసుకొస్తారని తెలుసు, కానీ పూర్తిగా తెలియదు. ఓకే, ఇక్కడ కోరుకుంటే మొక్కలు తీరుతాయి అని అంటున్నారు కదా, దాని గురించి మీరు అన్న చెప్తారా? కోరుకుంటే కంపల్సరీ. అందరూ బెల్లని బంగారం అంటున్నారు కదా, అలా ఎందుకు అనాలి? అమ్మవారు బంగారం తీసుకునేది అమ్మవారు, ఏం తీసుకోదు. కుంకుమ, పసుపు, చీర, గాజులు, బంగారం అమ్మవార్లకు సమర్పించడం. అవి కొలుస్తున్నారు కదా, కాటాల లెక్క వేసి, కింటాల లెక్క, కేజీ లెక్క. ఎత్తుకెత్తు బంగారం ఇస్తే కోరుకున్న జరుగుతుందని ఇక్కడ పురాతన ఒక ఆచారం. దర్శనం అయిపోయిందండి మీకు? దర్శనం అయిపోయిందండి. ఎలా ఉంది దర్శనం? బాగుంది, రష్ పెరిగింది. ఇంకా నెల రోజుల జాతరకు ఇప్పుడు ఇంత జనాలంటే ఇంకా ఎంతోసారి ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సింది. ఇక క్రౌడ్ బాగుంది. క్రౌడ్ ఇంకా నెల జాతర ముందే క్రౌడ్ అంటే ఇంకా ఎక్స్పెక్ట్, ఇక చాలా లక్షల కోట్లలో పోతారు జనాలు. ఇక ఇక్కడ వసతులు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చి అంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, మహబూబాబాద్ జిల్లా, మరిపడ మండలం మున్సిపాలిటీ. ఇప్పుడు స్టేయింగ్ అదంతా ఇక్కడే చేశారా మీరు? ఇప్పుడు వస్తున్నాం. దానికి ఇక్కడ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు చేస్తున్నారండి, పార్కింగ్ అని ఇప్పుడు రెడీ చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి? సిస్టమాటిక్ బాగానే ఉంది. ఎప్పుడు సంవత్సరం వస్తామండి, జాయిడ్ ముక్కలు అమ్ముకుంటామండి. కోల్డ్ కూడా వ్యాపారం చేస్తామండి. బాగా జనం వస్తారు తల్లి కాడికి. ఎప్పుడు తల్లి జాతర వస్తనే ఉంటారు. ఎత్తు బంగారం కూడా బాగా తీసుకుంటారు, తల్లి కాడికి వస్తనే ఉంటారు. మేము వనపర్తి నుంచి వచ్చామండి. ఇక్కడ అమ్మ ఎలా వెలిసారు, దాని గురించి విశిష్టత ఏమన్నా చెప్తారా? అమ్మ గురించి అయితే మాకు తెలియదు, కానీ వేరే వాళ్ళ నుంచి మేము తెలుసుకొని వచ్చినాము. ఏం తెలుసుకున్నారు? అమ్మ శక్తివంతము, అనుకున్న పనులు నెరవేరుతాయి అన్నారు. మాకు జరుగుతుంది కాబట్టి ఇంకా మా పాప 4th టైం వచ్చింది, నేను 2nd టైం మా పాప తీసుకొని వచ్చింది. మాకు అనుకున్నవి జరుగుతున్నాయి, చల్లగా చూస్తుంది అమ్మ. దాని గురించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నామండి. ఇంకా ఈ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు? అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాము, వాళ్ళు తీసుకొని వచ్చి మాకు ఇట్లా చూపించిండ్రు. శక్తి గల అమ్మవారు అన్నట్టు మేము కోరిన కోరిక నెరవేర్చింది. మాకు ఇల్లు లేకుండే, మేము ఇట్లా అదే ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఈమెకు తనకు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిండ్రు, తనకి ఇల్లు లేదు. ఇక్కడ కోరికలు తీరుతాయని చెప్పారు, వచ్చారు. ఈ యొక్క గొప్పతన విశిష్టత, అసలు అమ్మ ఇక్కడ ఎందుకు వెళ్తారు అనేది మీకు ఎవరు చెప్పలేదు? తెలుసుకుందాం కానీ ఇంకా తెలియదు. మాకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఇయర్ కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి ఇక మా నుంచి ఇంకొకళ్ళు అన్నట్టు ఈసారి ఈమె తీసుకొని వచ్చినాం. సరే, దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగిందా? మేము భద్రాచలం నుంచి వచ్చాము.
అమ్మ సమ్మక్క సారక్క అసలు జాతర విశిష్టత ఏంటిది, అసలు ఇక్కడ ఎలా వెలిచారు ఏంటి, దాని గురించి చెప్పారు. జాతర విశిష్టత అంత గొప్పతనం కనుకనే అందరూ వస్తున్నారు. ఎంతో ప్రయాసాలకు వచ్చి ఈ చూడు ఇలాగ ఈ పనులు కాకపోతే ఈ పనులు కొంచెం ముందుగా జరుగుంటే చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, నడవాల్సి వస్తుంది, వెహికల్స్ రానివ్వట్ల. కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు కదా. అదే ఒక 2 months ముందు చేస్తుంటే చాలా బాగుండేది. ఇంతమైనా చేస్తున్నారు, సీతక్క బాగా చేస్తుంది, ఆవిడికి మా ధన్యవాదాలు. మేము ఎప్పుడు వస్తాం, ప్రతిసారి జాతరకి వస్తుంటాం, ముందే వస్తాం. ఎందుకంటే జనం కంటే జనంలో వీలైతే అప్పుడు ఒకసారి వస్తాం మళ్ళీ. ఆవిడ మహిమ ఉండడం వల్లే ఇంత దూరం వచ్చి ఆవిడని కొలుచుకుని వెళ్తాం. అది అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి అని తీరుతాయనే కదా, తీరుతాయనే మొక్కుకొని మళ్ళీ మళ్ళీ అలాగా వస్తుంది. రాలేమనుకున్నాం ఈ సంవత్సరం, అయినా రప్పించింది ఆవిడ. మీరు హైదరాబాద్ నుంచి అండి. ఇక్కడ గొప్పతనం ఏంటమ్మా? ఈ మనం అనుకున్నది జరుగుతుంది. దాంతో మన ఎత్తు బెల్లం పంచుతా ఉంటాము. ఒక్కొక్కటే కోళ్ళు మేకలు అవి కూడా పోసుకుంటూ ఉంటారు. కానీ అనుకున్నది వరకు జరుగుతుంది. సత్యంగా తల్లి. అసలు సమ్మక్క సారక్క ఇక్కడ ఎలా వెలిసారు? వాళ్ళు యుద్ధాలు చేసిండ్రు, మన కోసం తెలంగాణ కోసం యుద్ధాలు చేసిండ్రు కోయ వాళ్ళు. అందుకోసం వాళ్ళని ఇక్కడ దేవతలుగా కొలిచిండ్రు, వాళ్ళ గూడెం వాళ్ళు బాగు చేశారు, వాళ్ళని దేవతలుగా పూజించుకుంటారు. అట్లనే ప్రజలందరూ కూడా చేసుకుంటారు. వాళ్ళ నమ్మకాలు కూడా నిజం అవుతాయి, అందుకు చేసుకుంటాను. మేము మంచిర్యాల నుండి వచ్చాం. సమ్మక్క సారక్క అసలు ఇక్కడ ఎలా కొలువయ్యారు, దాని గురించి ఏమైనా చెప్తారు? అది ఆదివాసుల కులదైవము. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికీ ఇంటింటి దైవం అయింది. ప్రతి ఇంటికి సమ్మక్క సారక్క ఇంట్లో ఆడబిడ్డగా కొలుచుకుంటారు. ఇప్పుడు ఈ పెద్ద జాతర అప్పుడు ప్రభుత్వం ఇంకొద్దిగా ముందు జాగ్రత్తతోటి ప్రజలకు అవసరం తగ్గట్టు ఇంకొక 2 నెలల ముందు కనుక అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇంకా బాగుండు. ఇప్పుడు జనసాంద్రత ఇంకా పెరుగుతుంది. పెరగడం వల్ల ఇప్పుడు జరిగే పనులకు ప్లస్ జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 2 నెలల ముందు ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని చేస్తుంటే ప్రజలకు ఇంకా మేలు చేసినట్టు అవుతుండే. అదొకటే అందరికీ ఇబ్బంది ఉంది ఇక్కడ. అదే ఏమేమి చేయాలి అనుకుంటారు ఇప్పుడు వసతులు, ఇంకేం వసతులు ఉండాలనుకుంటారు? వసతులు ముఖ్యంగా ఇక్కడ అంతా బాగానే ఉంది, చేస్తున్నారు. కానీ ఇంకా ప్రీ ప్లానింగ్ గా ఒక 2 months ముందు అయితే చాలా బాగుంటుండే. ఇప్పుడు వచ్చే ప్రజలందరి నోటి నిండా అదే మాట. ఎవరు ప్రశాంతంగా అంటే వస్తున్నారు, ఏదో మొక్కుబడిగా వెళ్తున్నారే తప్ప. కాకపోతే ఇక్కడ సౌకర్యార్థం కొద్దిగా 2 months ముందు అయితే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మా ఫీలింగ్ కూడా అదే. దర్శనం బాగానే అయింది. ఓకే, ఇంటింటి కులదైవం కాబట్టి అమ్మ ఎక్కడున్నా, లోపలికి ఎక్కడికి వచ్చినా, ఈ సరౌండింగ్ 10 kilometers ఎక్కడున్నా ఆమె ఆశీస్సులు అందరికీ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.